గుడివాడ అమర్నాథ్ భవితవ్యంపై అనకాపల్లిలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమ్ముడి లాంటి వాడు గుండెల్లో పెట్టుకుంటానన్నారు జగన్. అది చాలు, ఇంకా ఏమీ కోరుకోనంటున్నారు అమర్నాథ్. ఇంతకీ అమర్నాథ్కి ఈసారి టికెట్ ఉన్నట్లా లేనట్లా? తన తలరాత జగన్ రాస్తారంటూ చెప్పారు అమర్నాథ్. ఇంతకీ అమర్నాథ్ తలరాతను జగన్ ఎలా రాస్తున్నారు? ప్రస్తుతం అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అమర్నాథ్. ఇప్పటికే అనకాపల్లి అభ్యర్థిగా భరత్ ని ప్రకటించారు జగన్. ఏపీ మంత్రి అమర్నాథ్ ఈసారి ఎన్నికల్లో పోటీ లేనట్లేనా? లేదనే విషయమే దాదాపు కన్ఫర్మ్ అవుతోంది. జగన్ విశాఖ పర్యటనలో అందుకు తగ్గ సంకేతాలు కూడా వచ్చాయి. సీట్ ఉంటుందో లేదో జగన్ క్లియర్ గా అయితే చెప్పలేదు, కానీ గుండెల్లో మాత్రం అమర్నాథ్ కి చోటు ఉంటుందన్నారు. అది విన్న అమర్నాథ్ కూడా చాలు, ఇంకా ఏవీ కోరుకోనన్నారు. జగన్ కూడా అమర్నాథ్ కు మంచి భవిష్యత్ అయితే ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. నా కుడి వైపున అమరున్నాడు, నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. ఇద్దరు నాకు తమ్ముళ్ళే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా. అమర్ని గుండెల్లో పెట్టుకుంటా అని జగన్ చేసిన వ్యాఖ్యలివి. ఇంతకీ అమర్నాథ్ భవితవ్యం ఏంటి? ఈ ఎన్నికలకు ఆయన్ను పార్టీ పరమైన బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే టీడీపీ జనసేన అనకాపల్లి ఎంపీ టికెట్ ఏ వ్యక్తికి కేటాయిస్తారో చూసి ఆ తర్వాత అమర్ను అక్కడి నుండి బరిలోకి దింపుతారా? అందుకే డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు ముందస్తుగానే అప్పగించారా అన్న టాక్ కూడా ఉంది. మొదటిసారి పోటీలోనే గెలిచి ఏకంగా మంత్రివర్గంలో కీలకమైన పోర్ట్ఫోలియో తీసుకున్న అమర్ ఈసారి పోటీ చేయకపోవడమా అంటూ ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. అమర్ మాత్రం తాను ఒక్క సీటుకు కాదు, దాదాపు 15 సీట్ల బాధ్యత తనపై ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల కోసం పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం. ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరి తలరాతులు భగవంతుడు రాస్తాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. మరింత సమాచారం ప్రతినిధి ఖాజా లైవ్ ద్వారా అందిస్తారు. ఖాజా, వైసీపీలో అమర్నాథ్ కి సంబంధించి టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరి అమర్నాథ్ కి టికెట్ దక్కుతుందా? ఒకవేళ టికెట్ దక్కకపోతే అమర్నాథ్ ఫ్యూచర్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు తాజాగా పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రిగా చేసిన ఐటీ మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి పిసినగాడ్లో జరిగిన బహిరంగ సభలో అమర్నాథ్ ప్రత్యేకంగా ఒక కీలకమైన పొలిటికల్ వ్యాఖ్యలుగా చేశారు. అయితే అందులో కీలకమైన పాయింట్ ఏంటంటే, అందులో దాదాపుగా నేను ముఖ్యమంత్రి ఏం చెబితే అవి చేస్తా, దాంతోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరోసారి గెలుపొందడం రాష్ట్రానికి చారిత్రాత్మకంగా అవసరం, అందుకు దేనికైనా సిద్ధంగా ఉండా, అవసరమైతే పోటీ నుంచి కూడా తప్పుకుంటానని ప్రకటించేశారు. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి కూడా అమర్నాథ్కి పక్కన పెట్టుకుని మరోవైపు అనకాపల్లి అభ్యర్థిగా ఉన్న భరత్ను కూడా మరోవైపు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు లాంటి వారు. ఒకరు భరత్ అయితే మరొకడు అమర్ కూడా నాతో పాటు అన్నదమ్ముడుగా ఉన్నారు. భరత్ను ఈసారి ఎన్నికల్లో పెద్దలు ఆశీర్వదించండి, మరోవైపు అమర్ని నేను గుంటెల్లో పెట్టుకుంటా, ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఇస్తానన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే ఈ ఎన్నికలకు 2024లో జరగబోయే ఈ ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న అమర్నాథ్ ఇప్పుడు పార్టీ బాధ్యతలకే పరిమితం అవుతారా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జరిపిన సర్వేలను బట్టి, అలాగే మంత్రిగా చేసిన అమర్నాథ్పై రకరకాల కథనాలు వినిపించాయి. ఈసారి అమర్నాథ్కు టికెట్ అధిష్టానం ఇస్తుందా లేదా, లేకపోతే అమర్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఈసారి పోటీ చేస్తారా లేదా అన్న వేరువేరు రకాల కథనాలు, అలాగే వేరువేరు రకాల చర్చ కూడా నడిచింది. ఈ నేపథ్యంలోని గతం నుంచి కూడా అమర్నాథ్ చెప్పుకుంటూ వస్తారు, అందరి తలరాత దేవుడు రాస్తే
చేస్తే నా తర్వాత మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాస్తారని పలు సందర్భాల్లో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు కూడా అటువంటి వ్యాఖ్యలు చెబుతూనే ఈసారి పోటీ నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. అందుకోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధపడతానన్న సందర్భం చెబుతూనే తను ఈసారి పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పిన నేపథ్యంలోని ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే అనకాపల్లి ఎంపీగా ప్రతిపక్ష పార్టీ ఏ అభ్యర్థి అయితే ప్రకటిస్తుందో దాన్ని బట్టి అమర్ను ఫ్యూచర్పై అంటే టికెట్ కేటాయించడంపై పార్టీ అధిష్టానం ఒక ఆలోచన చేస్తుందా, లేక ఈసారి ఇప్పటికే డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా 15 నియోజకవర్గాలు బాధ్యతలు అప్పగించిన అధిష్టానం ఆ స్థానానికి పరిమితం చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే అమర్ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం ఒక్క నియోజకవర్గమే కాదు, ఏకంగా తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా 15 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత తన భుజాలపై పెట్టారు కాబట్టి ఈ ఎన్నికలు కీలకం కాబట్టి ఈసారి తాను ఆ 15 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని పెట్టాలనే ఆలోచనతోనూ ముందుకెళ్తాను, దానికి పూర్తి స్థాయిలో సైనికుల్లా పనిచేస్తానని చెప్పిన నేపథ్యంలోనే ఈసారికి అమర్నాథ్ ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఏ విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్న అభిప్రాయం ఆ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఎస్ ఖాసా, నా కుడి వైపున అమర్ ఉన్నాడు, నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. ఇద్దరు నాకు తమ్ముళ్ళే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా.